ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెలలోనే ఆయన గులాబీ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది. కానీ జీవన్ రెడ్డి చేరికను కరీంనగర్ జిల్లాలో కొందరు బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారా? గతంలో జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసిన నేతలు ఇప్పుడు ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా లేరా? ఆయన కారు ఎక్కగానే వారంతా కారు దిగేందుకు రెడీ అయిపోతున్నారా? ఈ విషయంలో ఎవరికి సర్ది చెప్పాలో తెలియక గులాబీ పార్టీ హైకమాండ్ తర్జన భర్జనలు పడుతోందా? లెట్స్ వాచ్. జగిత్యాల పొలిటికల్ లీడర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో తనకు గౌరవం లేదంటూ అలకబోనిన మాజీ మంత్రి చివరకు హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. జగిత్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెత్తనం పెరిగిపోయిందని, మున్సిపల్ ఎన్నికల్లోనూ తన అనుచరుడికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వలేదంటూ అందుకే పార్టీకి రాజీనామాని ప్రకటించారు. అప్పటికే జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ మంత్రులు, పార్టీ నేతలు పలుమార్లు సమావేశమయ్యారు. పార్టీ మారొద్దంటూ కోరారు. కానీ గౌరవం లేని చోట తాను ఉండలేనని, తనకు రాజీనామా తప్ప మరో ఆప్షన్ లేదంటూ మంత్రుల ముఖం మీదే చెప్పారట ఆయన. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగానే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని, ఆయనకు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పోస్టు ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఈ నెలలోనే ఆయన కారు ఎక్కుతారని అంటున్నారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. జీవన్ రెడ్డి కారు ఎక్కితే కారు పార్టీలో నుంచి మరికొందరు నేతలు జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. జగిత్యాల కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి కరుడుగట్టిన కాంగ్రెస్ లీడర్. ఒకప్పుడు జీవన్ రెడ్డి ఆధిపత్యానికి వ్యతిరేకంగా చాలా మంది బీఆర్ఎస్ నేతలు గట్టి ప్రయత్నాలే చేశారు. చివరకు ఆయనకు వ్యతిరేకంగా పోరాడి రాజకీయంగా ఎదిగారు. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎల్ రమణ లాంటి నేతలు ఉన్నారు. అయితే ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఎల్ రమణ లాంటి నేత జీవన్ రెడ్డి ఆధిపత్యాన్ని మరోసారి భరిస్తారా అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి ఎల్ రమణ సైలెంట్ గా ఉన్నారు. కానీ జీవన్ రెడ్డి కారు పార్టీలో చేరి జనరల్ సెక్రటరీ హోదాలో పెత్తనం చేస్తే ఊరుకునేది లేదని ఎల్ రమణ అనుచరులు గుసగుసలాడుకుంటున్నారట. మరోవైపు ఇదే జిల్లాలో మంత్రులుగా పనిచేసిన నేతలు ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ లాంటి నేతలు పార్టీకి వెన్నుముక్కలా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. ఒకప్పుడు జీవన్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేస్తే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ వాదాన్ని నిలబెట్టిన చరిత్ర వీరిది. ఇప్పుడు జీవన్ రెడ్డికి అత్యధిక ప్రాధాన్యత దక్కితే ఈ నేతలకు తగ్గినట్టే అవుతుందని నేతల్లో వినిపిస్తున్న మాట. ఇప్పటికే జీవన్ రెడ్డి రాకను మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎల్ రమణ లాంటి నేతలు తీవ్రంగా వ్యతిరేకించారట. జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని, ఆయనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వొద్దని గులాబీ బాస్ కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేసినట్టు ప్రచారం సాగుతోంది. గతంలో మాజీ మంత్రి డిఎస్, కేకే లాంటి లీడర్లను పార్టీలో చేర్చుకొని అందలం ఎక్కిస్తే 10 ఏళ్లు పదవులు అనుభవించి చివరికి కారు పార్టీకి హ్యాండ్ ఇచ్చారని గుర్తు చేశారట. ఇప్పుడు జీవన్ రెడ్డికి కూడా కీలక పదవి కట్టబెడితే ఆయన కూడా హ్యాండ్ ఇవ్వడం ఖాయమని అధినేతకు వివరించారని తెలుస్తోంది. అయితే చివరకు జీవన్ రెడ్డి రాజీనామా చేయడం, ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని, ఆయన బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పోస్టు ఇస్తారని టాక్ వినిపిస్తుంది. కానీ ఒకప్పుడు జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు మాత్రం నోరు మెదపడం లేదట. దాంతో ఇప్పుడు ఆ నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారని చర్చ జరుగుతోంది. వారికి పార్టీ హైకమాండ్ బుజ్జగించిందనే టాక్ వినిపిస్తోంది. జీవన్ రెడ్డి రాకతో పార్టీలో సీనియర్ నేతలకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదని చెప్పిందట. అంతేకాదు వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని, అప్పుడు కరీంనగర్ జిల్లాలోనే కొత్తగా నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. అప్పుడు ఏదో నియోజకవర్గంలో జీవన్ రెడ్డికి సీట్ ఇస్తామని అభయం ఇచ్చారని ప్రచారం సాగుతోంది.
మాజీ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన నుంచి రాగానే జీవన్ రెడ్డి కారు ఎక్కడం ఖాయమని తెలుస్తోంది. ఈ నెలలోనే ఆయన గులాబీ బాస్ కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమని అంటున్నారు. అయితే బీఆర్ఎస్ హైకమాండ్ చెప్పిన ఆదేశాలను పాటిస్తారా లేక వీరిలో కొందరు నేతలు కారు దిగుతారా అనే దానిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.